వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 10,000 పర్ ఇయర్. ఆఫ్టర్ దట్ మీరు జాయిన్ అయ్యే కోర్సు బట్టి సపోజ్ బీటెక్ అయితే 42,000 పర్ ఇయర్, డిగ్రీ అయితే 35,000 పర్ ఇయర్. కానీ మీరు యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే 50K, మ్యాక్సిమం 50K. ఐఐటి ఢిల్లీ, ఐఐటీలో లేకపోతే ఎన్ఐటీలో అలాంటి దీంట్లో వచ్చింది అంటే 70K హైయెస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్తో దీనికి సంబంధం లేదు. అందరూ అప్లై చేసుకోవచ్చు, అందరూ ఎలిజిబుల్. ఎవరైతే 10th లో 90% ఆఫ్ మార్క్స్. సో మీరు ఇప్పటి నుంచే 90% మార్క్స్ని తెచ్చుకోవడానికి ఫుల్గా ట్రై చేయండి. ఓకే, మీరు జస్ట్ గూగుల్లో విద్యాలయం కొడితే అది వచ్చేస్తుంది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్కాలర్. నేను ఇప్పుడు పెర్ ఇయర్ 42,000 రూపీస్ స్కాలర్ని తీసుకుంటున్నాను. నాకు ఏంటో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 10,000 పర్ ఇయర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కూడా వస్తుంది. ఫైనాన్షియల్గా మనలాంటి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ అంటే ఇప్పుడు ఐటంలో చదువుతున్నాము అంటే అంత సపోర్ట్ ఏం లేదు ఇంటి దగ్గర నుంచి. నేను ఐటంలో లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నాను, ఆ ఆలోచన నాకు ఉంది. ఆ ఇంటి దగ్గర ఒక నన్ను నమ్మండి అని నేను జాయిన్ అయ్యాను అంటే నాకు ఓన్లీ ఒకే ఒక నమ్మకం, అది విద్యదానం. అది అప్రూవ్ అయిపోయింది. 1,68,000 వస్తుంది నాకు ఈ 4 సంవత్సరాల్లో. కంప్లీట్గా మా హాస్టల్ ఫీజు నాకు సరిపోతుంది. ట్యూషన్ ఫీ కనుక 0 ట్యూషన్ ఫీ, ఎందుకంటే సీట్ వచ్చింది కనుక ఇక్కడ సీట్ నేను ఎక్స్ట్రా ఏమి మనీ పే చేయాలి. సో ఒక గ్రాడ్యుయేషన్ అనేది బిలో 50,000 రూపీస్ పర్ ఇయర్లో నేను నా సర్టిఫికేట్ని 4 ఇయర్స్లో తీసుకుంటాను. సో ఇది బెస్టా కాదా? ఎవరికి ఇక్కడ 10th అయిపోయి ఇంటర్వ్యూకి